సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూముకుంట అక్షారెడ్డి 400 కెవి సబ్ స్టేషన్ కొరకండ్లలో 4వ రోజు సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు సంఘీభావం తెలపారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్మికులను ఉద్దేశించి ఆర్టిజన్ కన్వర్షన్ యాప్సెబ్ రూల్స్ వర్తించే విధంగా పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారితో మాట్లాడి తమ న్యాయమైన డిమాండ్లకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కొడకండ్ల సర్పంచ్ లక్ష్మీ కొండయ్య, మాజీ ఎంపీటీసీ అంజియాదవ్, మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, ఆర్టిజన్ కార్మికులు జైపాల్, మోహన్, గిరిబాబు, యాదగిరి, సంజీవ్, రాము, గణేష్, మల్లమ్మ, లింగం, హేమంత్ గజ్వేల్ డివిజన్ ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు. మీతో పాటు ఉండి ఇది ఎంతవరకైతే సహకారం అవుతుందో, అంటే ఇప్పుడు మనం నాలుగు అడుగుతాం వాళ్ళని, ఆ 4 మనకి 2 వస్తాయా, ఒకటే వస్తుందా, అక్కడికి పోయి బట్టి సార్ని అడిగేసి, ఎందుకంటే మనకి ఒక జిల్లా మట్టుకే వాళ్ళు ఇవ్వలేరు, మొత్తం రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఇక్కడే మనం ఏది అడుగుతామో రాష్ట్రం మొత్తం అదే అమలు అవుతుంది. సో వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు ఇంకొక సంవత్సరం చేస్తారా, ఇప్పుడు కొన్ని చేస్తారా, ఇంకో సంవత్సరంకి ఇంకేం చేస్తారా అనేది మనం ఆలోచించుకొని మనం బట్టి సార్ మాటల ద్వారా మీరు తెలుసుకొని ఏమున్నా కానీ ఖచ్చితంగా మేము మీ తోడు ఉంటాము. ఎప్పుడు అయితే అంటే నేను పార్టీ దృష్టిలో రాలేదు, ఇక్కడున్న మా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, అది ఇబ్బంది పడద్దు. ఏ మనిషి అయినా ఇక్కడ టీసీసీగా ఉండి మా పాలనలో ఏ కష్టం వచ్చి ఏ చిన్న కార్యకర్తనైనా లేకపోతే ఒక విద్యార్థి నుంచి అయినా ఎవరు ఇబ్బంది పడ్డా అది చూసుకునే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నా మీద పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరినీ, అంటే నేను మీకు హామీ ఇవ్వలేను, ఎందుకంటే ఇప్పుడు ఈ 2 రోజుల మట్టుకే నేను మీకు హామీ. సో ఖచ్చితంగా మీరు ఇద్దరిని నాకు ఇస్తే మనం అందరం కలిసి వెళ్ళేసి బట్టి సార్ దగ్గర మాట్లాడేసి ఎంతవరకు అమలు అవుతుంది ఏంటి అనేసి ఖచ్చితంగా వారి ద్వారా మీరే డైరెక్ట్గా వినేటట్టు నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ. జై